వీరశంకర్ గారు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కుటుంబ శంకర్, కన్నడ పునీత్ రాజ్ కుమార్తో నమబసవ అన్ని హిట్లే, హిట్ మీద హిట్. 100 రోజుల సినిమా, దర్శకుల సంఘ అధ్యక్షుడిగా నాయకత్వం. వాస్తవంగా ఇండస్ట్రీలో ఎవరైనా కూడా వీరశంకర్ గారు అంటే కనుక ఎంతో ఆత్మీయంగా ఉంటారు, అందరిని కడుక్కుపోతూ ఉంటారు. ఏదైనా సమస్య వస్తే కనుక ఆయన ఎన్నో సమస్యల్ని చాలా సామరస్యంగా సాల్వ్ చేసిన వ్యక్తి. అలాగే అనేక సినిమాల్లో నటుడిగా, ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాల్లో వీరశంకర్ గారు నటుడిగా యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేక అతిథిగా వచ్చి ఉన్నారు. అలాగే యండమూరి వీరనాథ్ గారికి సంబంధించిన అద్భుతమైన రచన చాలా మందికి గుర్తుండే ఉంటుంది, వెన్నెల ఆడపిల్ల. ఆ నవలకే హలో ఐ లవ్ యూ పేట తీసిన సినిమాకు దర్శకుడు వీరశంకర్ గారే. చాలా మందికి కొత్తగా తెలియని వాళ్ళకి, చాలా మందికి ఆ నవల ఎంత హిట్టో అలాగే ఆ సినిమా అంత హిట్. అలాగే ఆయన చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు రావడం మరో ప్రత్యేకత. థ్యాంక్ యూ సార్, మా ఆహ్వానాన్ని మందితో వచ్చినందుకు. అందరికీ నమస్కారం. సో యాక్టర్స్ అనేది బార్న్ యాక్టర్స్, బై క్రాఫ్టింగ్ యాక్టర్స్ ఉంటారు. బై క్రాఫ్టింగ్ యాక్టర్స్ ఎవరు ఎక్కువ. అలాంటి వాళ్ళకి డెఫినెట్ గా ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ థెరపీలు ఇవ్వడం, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి ఈ కాంట్రిబ్యూషన్ చాలా అవసరం. అలాంటి ఒక యాక్టింగ్ అకాడమీని పెట్టి వినోద్ ఇంతమంది నేను అసలు ఊహించలేదు. ఒక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఉంటారు కొంతమంది, 100 మంది అవుతారంటే. ఇక్కడ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అది గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్ళకి మాత్రమే అక్కడ యాక్సెస్ ఉంటుంది. సో ఇది నిజంగా ప్యాషన్ అనే పదం ఇందాక ఎవరో దాన్ని ఇంటర్ప్రిట్ చేశారు. కానీ ఆ ప్యాషనేట్ అనేది దానికి రిచ్ పూర్ అనే భేదం ఉండదు. మిడిల్ క్లాస్ లో పుట్టినా, ఒక పూర్ ఫ్యామిలీ పుట్టినా యాక్టర్ అవ్వాలంటే ఒక అంబిషన్ ఉన్న వాళ్ళకి అందుబాటులో ఈ అకాడమీ స్థాపించడం చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు ఉత్తరపల్లి సుందరయ్య గారి విజ్ఞాన కేంద్రంలో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఇలాగా చాలా కాస్ట్లీ అఫైర్ అయింది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అనేది, యాక్టింగ్ స్కూల్ అనే దానికి. వాళ్ళందరూ వాళ్ళకి చాలా అవైలబుల్ చేయాలనుకున్నారు. కానీ అది కూడా ట్రస్ట్ ప్రమేయం లేకుండా ఒక వ్యక్తిగతమైన వ్యాపార ధోరణి వెళ్ళడం వల్ల అది సక్సెస్ కాలేదు. కానీ ఈ రోజున నేను చూస్తున్నాను చాలా అందుబాటులో ఉండే అకాడమీ. చాలా మందికి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో లక్షల ఫీజు కట్టలేని వాళ్ళకి, యాక్టర్ వాళ్ళకి నిజంగా దీన్ని నేను కళాసేవ అంటాను. ఇది నిజంగా పెద్ద కాంట్రిబ్యూషన్. చూస్తుంటే కొంతమంది వాళ్ళ అబ్బాయిలకి ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయిపోయాక వచ్చి వాళ్ళ యాక్టింగ్ జీల్ని ఇక్కడ స్టూడెంట్ కి చేరడం, అలా చాలా మందిని చూస్తా ఉన్నాను. ఏజ్ గ్రూప్ అనేది స్టూడెంట్స్ అంటే అందరూ ఏదో 20 years 25 years. సో నవ్వు వినోద్ గారిని నిజంగా ఫ్యూచర్ లో ఒక ఎన్ఎస్టీ లెవెల్ కి ఈ ఇన్స్టిట్యూషన్ ఎదగాలని కోరుకుంటూ మొత్తం యాక్టర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, హీరో అవ్వాలని చాలా మంది ఉంటుంది. హీరో అని, యాక్టర్ అంటే హీరో అని కాదు, యాక్టర్ అంతే. యాక్టర్ అంటే బిహేవ్ చేయడం, ఏ పాత్రకైనా ఒదుగుకోవడం అనే దానికి ఏజ్ గ్రూప్ తోటి హీరో పాత్రతో సంబంధం లేదు. మంచి యాక్టర్స్ గా మీరు మంచి పేరు సంపాదించడం, తెలుగు సినిమాలో మీ కాంట్రిబ్యూషన్ డెఫినెట్ గా మీకు ఒక చిరస్థాయి పేరు రావాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వీరం కరుణా శాంతం రౌద్రం భయానకం అద్భుతం శృంగారం భీభత్సం వినోదం వినోదం వినోదాల వినోదం నువ్వుల నవ్వుల వినోదం నవ్వుల పూల వినోదం 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 వినోదాల వినోదం నువ్వుల నవ్వుల వినోదం నవ్వుల పూల వినోదం.
మిరుమిట్ల మాయాలోకం తలపుల త్రిశంకు స్వర్గం సాహిత్యాల సమ్మోహనం తలుకుల తారల తోరణం నవరసాల నాటకరంగం పాత్రల పరకాయ ప్రవేశం తీర్చిదిద్దిన త్రిశంకు స్వర్గం వినోదం వినోదం వినోదాల వినోదం నవ్వుల నవ్వుల వినోదం నవ్వుల పూల వినోదం 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 వినోదాల వినోదం నవ్వుల నవ్వుల వినోదం నవ్వుల పూల వినోదం నాట్యం భస్మంతో అలంకారం మురిపించే మన్మథ రూపం అలరించే అర్ధనారీశ్వరం దశ దిశల దశావతారం షోడదశ కళల కాలచక్రం మహిళ మరో మాయాలోకం జనమే రాసిన జగన్నాటకం వినోదం వినోదం వినోదాల వినోదం నువ్వుల నవ్వుల వినోదం నవ్వుల పువ్వుల వినోదం 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 వినోదాల వినోదం నువ్వుల నవ్వుల వినోదం నవ్వుల పువ్వుల వినోదం